దేవాకి తన మనవరాల్ని కాపాడినందుకు కంపెనీలో జాబ్ ఇచ్చిన బిజినెస్ మ్యాన్ ఇంతకు ఏం జరిగింది? అసలు దేవా ఎవరి మనవరాల్ని కాపాడాడు? ఎలాంటి పరిస్థితుల్లో కాపాడాడు? మరో విషయం తెలుసుకున్న బిజినెస్ మ్యాన్ దేవాకి జాబ్ ఇవ్వడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఎప్పుడైతే మిథున రుద్ర దగ్గరికి వెళ్ళి రుద్ర చెంప పగలగొట్టి మరీ వార్నింగ్ ఇస్తుందో ఇంకా రుద్ర ఎక్కడైతే కొట్టిందో అక్కడే గుమ్మంలో కిందే కూర్చుని ఉండిపోతాడు. రుద్ర తల్లైతే ఏంటి రుద్ర, మీ నాన్న వచ్చాక ఈ జరిగిన విషయం చెప్దాము, ముందు నువ్వు ఇక్కడి నుంచి లేకు అని చెప్పనేసరికి ఏంటమ్మా లేచేది, అవమానం జరిగింది నాకు జరిగింది నీకు కాదు కదా అంటూ అక్కడ ఉన్న పూల కుండీని ఒక్క తన్ను తన్నేసరికి అప్పుడే పురుషోత్తం కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది. ఏమైంది రుద్ర, ఏం జరిగింది అనగానే, ఆ మిథున నా చెంప పగలగొట్టింది నాన్న, నాకు వార్నింగ్ ఇచ్చింది, నా ఇంటికి వచ్చి నాకు వార్నింగ్ ఇవ్వడమా అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను. కానీ అవును నాన్న, నాకింత అవమానం జరిగిన తర్వాత కూడా నేను ఇక్కడ ఎలా ఊరుకున్నాను, కేవలం నీ గురించే అని చెప్పనేసరికి ఇన్ని రోజులు దేవా వల్ల నేను ఎమ్మెల్యేని అవుతాను అని చెప్పి రారా రుద్ర అంటూ రుద్ర చేయి పట్టుకుని సరాసరి ఇంకా వీళ్ళింటికి బయలుదేరతారు. ఇంకా వీళ్ళింట్లో అయితే చిన్న గొడవ. ఏం గొడవ అంటే శ్రీరంగం ఇల్లు అమ్మేసి డబ్బులు ఇవ్వమనడం. దానికి నేను నా ప్రాణాలు పోయేంత వరకు ఇల్లు అమ్మను అంటూ చెప్పిన సత్యమూర్తికి నీ ప్రాణాలు ఎందుకు పోతాయి, నువ్వు బలంగానే ఉన్నావు కదా అంటూ మాట్లాడిన మాటకు దేవాకు పిచ్చ కోపం వచ్చి అన్నయ్యని కూడా చూడకుండా కొట్టడానికి వచ్చేస్తాడు. యారా నాన్న ఒక మాట అనేసరికి అంత పౌరుషం వచ్చింది, అంత నాన్న గౌరవాన్ని నిలబెట్టాలి అని నువ్వు అనుకున్నవాడివైతే నాన్న ఇచ్చిన మాటను నిలబెట్టాలి కదా, భానుని పెళ్లి చేసుకోకుండా ఈ మహాతల్లిని ఇంటికి తీసుకురావడం ఏంట్రా అంటూ అక్కడ మాట్లాడేసరికి వీళ్ళిదంతా ఇంట్లోకి రావడం కోసం చేస్తున్నారు హస్బెండ్ అంటూ సాగదీసుకుంటూ చెప్తుంది. ఇంకా సూర్యకాంతం అయితే ఇక్కడి నుంచి వెళ్ళండి అంటూ వాళ్ళని ఇంట్లోంచి ఇలా బయటికి పంపిస్తాడు. ఈలోపు పురుషోత్తం వాళ్ళు వస్తారు. దేవా దేవా అంటూ పిలిచేసరికి ఏంటన్నా ఇలా వచ్చావు అంటూ మాట్లాడేసరికి, ఏంట్రా నీ భార్య నా కొడుకును కొట్టిందంట, నా కొడుకు ఏం తప్పు చేశాడు, అసలు నా కొడుకును కొట్టవలసిన అవసరం ఏముంది, ఇన్ని రోజులు నువ్వు నాకు తమ్ముడులా ఉన్నావు కాబట్టి నువ్వు రాను అని చెప్పినా బాగుపడతాను అని చెప్పి నీ భార్య కోసం ఇదంతా చేస్తున్నానని చెప్పావు కాబట్టి వదిలేశాను, అసలు నీ భార్య నా కొడుకు మీద చేయి చేసుకోవడం ఏంట్రా, నీ భార్య వచ్చి నా కొడుకు కాళ్ళు పట్టుకుని మరీ క్షమాపణ అడగమని చెప్పు అని చెప్పనేసరికి నేను అడగను అని చెప్పనగానే, ఏంట్రా నీ భార్య అసలు ఏమనుకుంటుంది, నా కొడుకును కొట్టి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పమంటే చెప్పను అని చెప్పడం ఏంటి, నీ భార్య తప్పు చేసినప్పుడు నా కొడుకు కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పవలసిన పని లేదా అంటూ ఇంకా పురుషోత్తం కాస్త పెద్ద గొడవే చేస్తాడు. నువ్వైనా నా కొడుకు కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పమను అని చెప్పనేసరికి చెప్పడు, నా భర్త చెప్పడు, అయినా ఎలా చెప్పడం నేను చూస్తానంటూ 2 అడుగులు ముందుకేసేసరికి, చూడన్నా ఈ ఇంటిని ఈ ఇంట్లో మనుషుల్ని ఎవరినైనా నువ్వు ఇంత ప్రమాదం తలపెట్టినా నాలో ఉన్న దేవ మళ్ళీ నిద్రలేస్తాడు, నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు, ఒకప్పుడు నేను ఎంత రౌడీలా ఉన్నానో నీకు తెలుసు, కేవలం నా భార్య కోసమే ఎలాంటి గొడవలకి వెళ్ళకూడదనుకున్నాను, నీ కొడుకు నా భార్యని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడాడు, అదే సమయంలో నేను అక్కడ ఉండుంటే నీ కొడుకు ప్రాణాలు తీసుండేవాణ్ణి, కానీ ఇప్పుడు కోపాన్ని తగ్గించుకున్నాను కాబట్టి నిన్ను ఏమీ అనలేకపోతున్నాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నా అంటూ చెప్పేసేసరికి, చూస్తానురా నువ్వు ఎలా బాగుపడతావో చూస్తాను, తిరిగి తిరిగి మళ్ళీ నువ్వు నా కాళ్ళ దగ్గరికి వచ్చేటట్టు చేస్తాను అంటూ పురుషోత్తం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఏంట్రా గొడవలు అని చెప్పాను. కానీ ఏంటి మామయ్య, గొడవలు చేస్తే గొడవలు అంటున్నారు, గొడవలు చెయ్యకపోతే గొడవలు ఏంటి అంటున్నారు, దేవా మామూలుగా ఉండకూడదా, మనిషి మారకూడదా, మీరు దేవా మీద కోపంతో దేవాని ఏదో ఒకటి అనాలని అంటున్నారు, మీ చిన్న కొడుకు మాత్రం మీరు ఎప్పుడు ప్రాణాలు తీసుకుంటారు అన్నట్టు మాట్లాడినా నోరెత్తి మాట్లాడడం లేదు అని చెప్పి మిథున మాట్లాడేసరికి, మిథున అని చెప్పాను కానీ తప్పేముంది, మిథున అన్న దాంట్లో తప్పేముంది దేవా,
నువ్వు మారావు, కానీ మావయ్య గారు మాత్రం మారడం లేదు. శ్రీరంగం నోటుకొచ్చినట్టు నువ్వు ఎన్నో రోజులు బ్రతుకుతావు అంటూ మాట్లాడిన మాటకు చెంప పగలగొట్టి నోరు మూసుకుని ఉండరా అని చెప్పడం కానీ, ఇంట్లోంచి వెళ్ళిపోమన్న కానీ చెప్పాలి. అది మావయ్య గారి కష్టార్జితం. మావయ్య గారు ఇష్టం ఉంటే పంచుతారు, లేదంటే లేదు. జీవితాంతం ఉండాల్సిందే. అందులో హక్కు అధికారం ఏమీ లేదు. ఎవరిని చదివించాల్సింది వాళ్ళని చదివించారు. వాళ్ళ బిజినెస్లు చేసుకుని బయటికి వెళ్ళిపోయి బ్రతకమని చెప్పకుండా ఇంట్లో పెట్టుకుని పోషిస్తున్నందుకు సంతోషించడం మానేసి మొగుడు పిల్లలిద్దరూ ఇంటిని అమ్మేమని చెప్తారా? పైగా నోటుకొచ్చినట్టు మాట్లాడతారా అంటూ ఇంకా ప్రమోద్ని కూడా మాట్లాడేసరికి దెబ్బకి సూర్యకాంతం శ్రీరంగం నోరు మూసేస్తారు. ఒకవేళ ఇంట్లోంచి వెళ్ళిపోమంటే బయటికి వెళ్ళి వీళ్ళకి కావాల్సినవన్నీ వీళ్ళే కొనుక్కు తెచ్చుకోవాలి కదా, ఇంటద్ది కూడా కట్టుకోవాలి కదా అనేది ఆలోచించి సైలెంట్ అయిపోతారు. ఇంకా దేవ ప్రతిరోజు జాబ్స్ కోసం తిరుగుతూనే ఉంటాడు. అలా తిరుగుతూ ఉండేసరికి ఒక చోట తిరిగి అక్కడ ఏదో చిన్న మూట ఒకటి ఉండేసరికి అది ఎత్తి అన్న నాకు కూడా ఏదైనా పని ఉంటే ఇవ్వన్నా అని చెప్పనేసరికి పని లేదు బాబు, వెళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకే పని సరిగ్గా ఇవ్వలేకపోతున్నామంటూ చెప్పడంతో ఇంకా దేవ విసూరుమంటూ ఒక చోట కూర్చొని ఉంటాడు. ఆ పక్కనే ఒక విగ్రహం ఉంటుంది. విగ్రహం ఉండేసరికి ఏంటి స్వామి, నేను రౌడీగా ఉన్నప్పుడు అందరూ నన్ను చూసి భయపడేవారు. నేను వస్తుంటేనే గజగజ వణికిపోయేవారు. అంటే ఒక మనిషి తప్పు చేస్తే ఆ మనిషి మారడానికి అవకాశం ఇవ్వరా ఈ మనుషులు? నేను ఒకప్పుడు రౌడీలా ఉన్నాను, మిథున పుణ్యమా అని మిథున చెప్పడం వల్ల రౌడీలా బ్రతకకూడదు, మంచి మనిషిగా బ్రతకాలి, నలుగురిలో మంచి అనిపించుకోవాలి అనుకుని నిర్ణయం తీసుకుని రౌడీయిజాన్ని వదిలేసి కష్టపడి పని చేయాలి అనుకుంటే ఒక్కరు కూడా నాకు పని ఇవ్వడం లేదు. ఏంటి స్వామి, నువ్వు నాతో ఆడుకుంటున్నావా? నువ్వు ఇలా చేస్తే నా భవిష్యత్తు ఏం కావాలి? మిథున నన్ను నమ్ముకుని వచ్చింది, మిథునను నేను పోషించుకోవాలి, మిథునని నేను కాపాడుకోవాలి. ప్లీజ్ భగవంతుడా, నా మొర ఆలకించు, నా బాధను అర్థం చేసుకో, మిథునను గొప్ప స్థాయికి చదివించుకోవాలి, నాకే నువ్వు ఏదో ఒక అవకాశం కల్పించు అంటూ ఇంకా దేవ కన్నీళ్లు పెట్టుకునేసరికి ఈలోపు మిథున ఫోన్ చేస్తుంది. దేవా ఎక్కడున్నావు అనగానే వస్తున్నాను మిథున అంటూ చెప్పడంతో మీ దేవ బయలుదేరి ఒకవైపుకి టర్నింగ్ తిరగాల్సిన దేవ మరొక పైకు టర్నింగ్ తిరుగుతాడు. ఎందుకంటే అక్కడ జనాలు గుంపుగా ఉండేసరికి ఇదేంటి జనాలు ఎలా ఉన్నారు అనుకున్న బండి ఆపుకుని గబగబాలో వచ్చి చూసేసరికి అక్కడ ఒక పాప డివైడర్ ఉంటుంది కదా, రోడ్డుకి డివైడర్కి తల తగిలి అక్కడే పడిపోయి రక్తం కారుతూ ఉంటుంది. జనాలు చుట్టూ చూస్తారు, ఏంటి చూస్తున్నారు అనగానే పాపకి యాక్సిడెంట్ అయిందనేసరికి పాపకి యాక్సిడెంట్ జరిగితే చూస్తూ ఊరుకుంటే ఎలా కుదురుతుంది? హాస్పిటల్కి తీసుకువెళ్తేనే కదా పాప బ్రతుకుతుంది అని చెప్పి ఇంకా దేవ తన చేతులతో ఎత్తుకుని బండి మీద ఎదర కూర్చోబెట్టుకుని తన వైపుగా వాల్చుకుని గబగబా హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. అలా హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి ఎవరు అని చెప్పనేసరికి ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరో అని చెప్తే ట్రీట్మెంట్ చేయరేమో అని చెప్పి నా కూతురే అని చెప్పాను. కానీ అవునా, ఈ అమ్మాయికి రక్తం పోయింది, మీ రక్తం మ్యాచ్ అవుతుందేమో చూడండి, మీది ఏ బ్లడ్ గ్రూపు అని చెప్పాను. కానీ ఓ పాజిటివ్ అనేసరికి పాపది కూడా అదే, బ్లడ్ ఇవ్వాలి అని చెప్పాను. కానీ సరేనని బ్లడ్ ఇస్తారు. బ్లడ్ ఇచ్చేసేసరికి ఇంకా అక్కడికి వచ్చిన ఒక అంటే ఇతని గురించి బాగా తెలిసిన ఒక అంటే వాళ్ళ కంపెనీలో చేసే మేనేజరే ఆ హాస్పిటల్లో ఎవరో ఉన్నారని పలకరించడానికి వచ్చి చూస్తూ వెళ్తూ ఉండగానే ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అంటే వేరే వాళ్ళ కోసమని వెతుక్కుంటూ ఆ అమ్మాయిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదేంటి మన చైర్మన్ గారు అమ్మాయిలా ఉందే అనుకుంటూ నర్సు అప్పుడే ఐసీయూలోంచి బయటకు వస్తూ ఉండగా ఏమైంది ఆ పాపకి ఏమైంది అనగానే యాక్సిడెంట్ కేసు అండి, వాళ్ళ నాన్నగారే తీసుకొచ్చారు అనేసరికి ఏంటి వాళ్ళ నాన్న తీసుకొచ్చారా? అదేంటి పాప
వాళ్ళు బిజినెస్ హడావిడిలో ఉంటారు కదా, వాళ్ళ నాన్న తీసుకురావడం ఏంటి అనుకుంటూ ఎక్కడున్నారు అనగానే అదిగో అక్కడ కూర్చున్నారు ఆయనే అని చెప్పనేసరికి గబగబా అక్కడికి వెళ్తాడు. వెళ్ళేసరికి బాబు లోపలున్న పాప అని చెప్పాను కానీ మీకు తెలిసిన పాప అండి అని చెప్పాను కానీ అవును బాబు మాకు మా చైర్మన్ గారి పాప అని చెప్పాను కానీ అలా అని ఎవరో తెలియదు పాప, ఆ పాపను తీసుకొచ్చాను ట్రీట్మెంట్ చేయమంటే ఎవరో తెలియకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారు కదా, అందుకు పాపకు చాలా రక్తం పోయింది అందుకనే పాపను తీసుకొచ్చాను అనగాని సార్ మీరు బ్లడ్ ఇచ్చారు కదా, జ్యూస్ తీసుకోకుండా వచ్చేసారేంటి సార్, మళ్ళీ మీకు నీరసం వస్తుంది ఇప్పుడే కదా బ్లడ్ ఇచ్చారు అంటూ జ్యూస్ ఇచ్చేసరికి ఏంటి బాబు నువ్వు రక్తం కూడా ఇచ్చావా అని చెప్పాను కానీ అవును సార్ అని చెప్పనేసరికి సరే బాబు మా చైర్మన్ గారికి ఫోన్ చేస్తానని అతని చైర్మన్కి ఫోన్ చేస్తాడు. ఈలోపు దేవా కాస్త వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంకా చైర్మన్కు ఫోన్ చేయడంతో గబగబా చైర్మన్ వాళ్ళ కొడుకు కోడలు అందరూ పరుగున వచ్చేస్తారు. వచ్చేసరికి ఏమైంది మేనేజర్ ఏం జరిగింది అనగానే పాపను ఎవరు జాయిన్ చేశారనగానే సార్ ఇక్కడే ఉండాలి సార్ అని చెప్పనేసరికి వెళ్ళి అతను ఫోన్ నెంబర్ రిసెప్షన్లో ఇచ్చే ఉంటాడు, నెంబర్ తీసుకో, అతను ఎవరో ఏంటో అడ్రస్ కూడా ఉంటుంది కదా అడ్రస్ కూడా తీసుకో అని చెప్పాను కానీ ఇంక ఈలోపు డాక్టర్ వస్తారు. అదేంటి మీ మనవరాలా అని చెప్పాను కానీ అవును డాక్టర్ అని చెప్పనేసరికి ఆయన ఎవరో ఆయన కూతురు అన్నట్టు చెప్పారు అని చెప్పనేసరికి అవునా అని చెప్పి ఇంకా మేనేజర్ వచ్చిన తర్వాత అదేంటి నా మనవరాల్ని తన కూతురని చెప్పాడంట అని చెప్పాను కానీ ఎవరో పాపాన్ని తెలిస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని అంటారు కదా సార్, అప్పటి వరకు వెయిట్ చేస్తే పాప ప్రాణానికే ప్రమాదం అని చెప్పి తన కూతురే అని అబద్ధం చెప్పి మరీ ట్రీట్మెంట్ చేయించాడంట, చాలా మంచివాడిలాగా ఉన్నాడు, రక్తం కూడా తనే ఇచ్చాడంట సార్ అని చెప్పనేసరికి ఏంటి రక్తం ఇచ్చి మరీ నా మనవరాల్ని కాపాడా అని చెప్పాను కానీ అవును సార్ అని చెప్పాను కానీ సరే అయితే అని చెప్పి ఇంకా వెంటనే అడ్రస్ కనుక్కున్నావా అనగానే ఇదిగోండి సార్ అడ్రస్ అనగానే సరేనని ఇంకా అక్కడే కూర్చుంటారు. కూర్చున్న తర్వాత పాపకు స్పృహ వస్తుంది. స్పృహ వచ్చేసరికి ఏమైందమ్మా అని చెప్పనేసరికి నేను రోడ్డు క్రాస్ చేస్తూ ఉండగా ఇలా జరిగింది అని చెప్పాను కానీ అసలు రోడ్డు బయటికి నువ్వెందుకు వచ్చావు, ఐస్ క్రీమ్ అనేసరికి బయటికి వచ్చాను తాతయ్య అని చెప్పాను కానీ ఏం కాలేదు కదా నొప్పిగా ఉందా అని చెప్పనేసరికి అవును తాత అంటూ తాతకు బాగా ఇష్టం మాట మనవరాలంటే, ఒక్కగానొక్క కొడుక్కి ఒకటే మనవరాలు. ఇంకా అలాగ ఉండేసరికి సరే అని ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసరికి ఏంటి నాన్న ఆలోచిస్తున్నారు అని చెప్పాను కానీ ముక్కు మొహం తెలియని పాపను తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయడమే కాకుండా రక్తం ఇచ్చి మరీ కాపాడాడు, అతనికి మనం ఎలాగైనా రుణం తీర్చుకోవాలి, అతను ఎవరో ఏంటో అడ్రస్ కనుక్కోమన్నాను, మేనేజర్ కనుక్కున్నాడు కదా ఇంకా మేనేజర్ రాలేదా అని చెప్పనేసరికి ఫోన్ చేశాను నాన్న వస్తున్నారు అని చెప్పాను కానీ వస్తాడు మేనేజర్, సార్ వెళ్దామా అని చెప్పనేసరికి ఏరియా ఏంటో తెలుసుకున్నావా, అన్నీ తెలుసుకున్నాను సార్, పదండి వెళ్దాం, అతని పేరు దేవా అని చెప్పాడు అని చెప్పనేసరికి అతన్ని చూస్తే నువ్వు గుర్తుపడతావా మేనేజర్ అని చెప్పాను కానీ గుర్తుపడతాను సార్, అతన్ని నేను ఎందుకు గుర్తుపట్టలేను, చాలా స్పష్టంగా చూశానని ఇంకా మేనేజర్ చెప్పడంతో అందరూ కలిసి సరాసరి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళేసరికి వెళ్తూ ఒక ఫ్లవర్ బుకే తీసుకుని వెళ్ళేసరికి ఇక్కడ దేవా అంటే ఎవరు అనగానే అదిగో ఆ ఇంట్లో ఉన్నాడే ఆ అబ్బాయి అని చెప్పాను కానీ అప్పుడే దేవా ఇంట్లోంచి బయటికి వస్తూ ఉంటాడు. బయటికి వస్తూ ఉండేసరికి మనవరాలు కూడా నేను వస్తాను అని చెప్పనేసరికి మనవరాలు కూడా వస్తుంది. రావడంతో అంకుల్ అనుకుంటూ వెళ్ళి దేవాని పట్టుకుంటుంది. పాప నీకెలా ఉంది, ఇప్పుడు బాగానే ఉందా, నీకేమీ నొప్పి లేదు కదా అనగానే నాకేమీ నొప్పి లేదు అంకుల్ అని చెప్పనేసరికి హలో మిస్టర్ దేవా అంటూ చాలా థ్యాంక్స్ దేవా అని ఫ్లవర్ బుకే ఇచ్చేసరికి దేవా ఎవరు అని చెప్పాను కానీ అదే ఆ రోజు నేను ఇంటికి వస్తూ ఉంటే పాపకి యాక్సిడెంట్ అయిందని చెప్పానే ఆ పాప పేరెంట్స్ అనుకుంటా, నాకు వీళ్ళు తెలీదు, పాప మాత్రం ఈ పాపే అని చెప్పాను కానీ పేరెంట్స్ ఎవరో కూడా తెలియకుండానే నువ్వే ఆ బిడ్డకు తండ్రి అని చెప్పి ట్రీట్మెంట్ చేయించావు, ఎవరైనా అయితే మనుషులు వచ్చే వరకు ఉండి వాళ్ళకి అప్పగించి
ఎంతో కొంత డబ్బు తీసుకుని వెళ్తారు. కానీ నువ్వు అలాంటి వాడు కాదని నేను తెలుసుకున్నాను. నువ్వు ఉద్యోగం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నావంట కదా, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నావంట కదా మేనేజర్ అని చెప్పనేసరికి, ఇదిగోండి సార్ అని అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అని చెప్పనగానే, నేను ఇంతవరకు చదువుకున్నాననేసరికి, అయితే నీ చదువుకు తగ్గ జాబే తీసుకొచ్చానన్నమాట. ఇదిగో ఇది అసిస్టెంట్ మేనేజర్, నా మేనేజర్ కింద నువ్వు అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నావు. తను చాలా మంచివాడు, నీ గురించి చెప్పింది కూడా తనే. రేపే జాయినింగ్ అనేసరికి, చాలా థ్యాంక్స్ సార్, అయినా నేను పాపని కాపాడేనన్న కృతజ్ఞతతో ఇస్తున్నారా అని చెప్పనేసరికి, లేదు నేను ఇక్కడికి వచ్చేంత వరకు పాపను కాపాడేవన్న కృతజ్ఞతతోనే ఇద్దాము అనుకున్నాను. కానీ నీలాంటి క్వాలిఫికేషన్ గల వ్యక్తి నాకు అవసరం. ఎలాగా మా పాపను కాపాడిన రుణం మేము ఎలా తీర్చుకోవాలి? ఈ రకంగానే కదా తీర్చుకోవాలి. అందుకోసమనే ఇంకా ఈ రకంగా నీ రుణం తీర్చుకుంటే మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నీ లోటు నిన్ను ఎప్పటికీ నేను మర్చిపోలేను. నీ రుణం తీర్చుకోవడానికి మాకు ఇదొక మంచి అవకాశం అని చెప్పి రుణం తీర్చుకుంటున్నాము అంటూ చెప్పేసరికి చాలా సంతోషపడిపోతాడు దేవ. మిథున ఆనందానికి అవధులు ఉండవు. రేపే వచ్చి జాయిన్ అవ్వాలి అని చెప్పాను. కానీ సరే సార్, చాలా థ్యాంక్స్ సార్, నేను అడగకుండానే నాకు వరం ఇస్తున్నారు అనగానే, మాకు ఉన్నది ఒక్కగానొక్క మనవరాలు, మా ఆస్తి అంతటికి తనే వారసురాలు. తనకే చిన్న దెబ్బ తగిలినా మేము తట్టుకోలేము. అలాంటిది నా మనవరాలికి ప్రమాదం నుంచి బయటపడడమే కాకుండా నీ రక్తం కూడా ఇచ్చి నా మనవరాల్ని కాపాడావు. నీ రుణం ఏ రకంగా తీర్చుకోవాలి? డబ్బులు ఇచ్చి నా మనవరాలి ప్రాణాన్ని నేను వెలకట్టలేను. అందుకే నీకు ఉద్యోగం ఇస్తే నీకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఇంకా దేవాకి చెప్పేసరికి, చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పనగానే, సరే దేవా, రేపు ఉదయాన్నే వచ్చేసే, కంపెనీ అడ్రస్ అందులోనే ఉంది చూసుకో అని చెప్పనేసరికి, చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పను. కానీ ఇదంతా చూసి ప్రమోదిని సూర్యకాంతం ఇంకా శారద అందరూ కూడా బయటికి వచ్చేస్తారు. బయటికి వచ్చేసేసరికి, చూశారు అత్తయ్య, దేవాలో ఎంత మార్పు వచ్చింది. ఒక పాపను కాపాడడమే కాదు, కాపాడి ఆ పాపకు బ్లడ్ కూడా ఇచ్చాడంట. వాళ్ళే ఇంటికి వచ్చి మరీ దేవాకి ఉద్యోగం ఇస్తున్నారు అని చెప్పనేసరికి, దేవా రౌడీవాడని తెలియక ఇస్తున్నారేమొక్క అని చెప్పనేసరికి, అవును దేవా రౌడీయే కావచ్చు, మీలా మోసం చేసేవాడైతే కాదులే సూర్యకాంతం, నీ పని నువ్వు చూసుకుంటే బాగుంటుంది. ఎంతసేపు దేవా మీదే పడి ఏడవడం కంటే మీ పని మీరు చూసుకోండి. మిమ్మల్ని ఇంట్లోంచి బయటకు గెంటేసే అవకాశం ఉందేమో చూసుకోండి. ఎందుకంటే మీకు ఆస్తులు అంతస్తులు కావాలి కదా. మామయ్య గారు కష్టపడిన సంపాదన మీకు ₹1 రాదు. మామయ్య గారు కోపంతో మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి పొమ్మంటే ఇంటద్దీ, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు అన్నీ మీరే కట్టుకోవాలి. మీరు దాచుకోవడానికి, బిర్యానీలు అవి తెచ్చుకుని తినడానికి మీ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా సూర్యకాంతం అయితే. ఎందుకంటే వీళ్ళు బిర్యానీలు తెచ్చుకుంటున్నారన్న విషయం ఎవరికి తెలియదు. తెలియకుండా ఎలా ఉంటుంది? వీళ్ళు దాచుకున్నంత మాత్రాన తెలియకుండా పోతుందా? ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గానే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి మిథున దేవ చాలా సంతోషపడిపోతారు. చూసావా దేవా, నీలో మార్పు వచ్చింది. ఉద్యోగమే మన ఇంటికి నడిచి వచ్చింది. అదే నీలో మార్పు రాకపోయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? చూసావా నీలో మార్పు ఎంత మంచిదో అని చెప్పాను. కానీ అవును మిథున, నువ్వు చెప్పినట్టు నేను మారడం వల్లే ఇంత అదృష్టం కలిసి వచ్చింది. లేదంటే నాకు ఇంత అదృష్టం కలిసి వచ్చేది కాదు కదా. నిజంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి. నీలాంటి భార్య నాకు దొరికింది. నన్ను అర్థం చేసుకునే భార్య, నన్ను గొప్ప స్థాయిలో నిలబెట్టే భార్య నాకు దొరకడం నా అదృష్టంగా భావిస్తాను అంటూ ఇంకా దేవా మిథున ఎంతగానో సంతోషపడతారు. ప్రమోదిని వచ్చి, దేవా స్వీట్ తిను అనేసరికి, ఆ వదిన నువ్వెప్పుడు చేసావు అనేసరికి, ఈ స్వీట్ అంటే నీకు చాలా ఇష్టం కదా, నీకు ఉద్యోగం వచ్చిన వేళ విశేషంలో స్వీట్ చేసి పెట్టాను, అందుకని నీకు తీసుకొచ్చాను, తినుదేవా అని చెప్పాను. కానీ చాలా థ్యాంక్స్ వదిన, ఒక్క నిమిషం అంటూ ఇద్దరు కూడా
ప్రమోద్ని కాళ్ళు పట్టుకుని ఇద్దరు కూడా ప్రమోద్ని ఆశీర్వాదం తీసుకుంటారు. నా కాళ్ళకు మొక్కుతున్నావేంటి అని చెప్పనగానే, నువ్వు నాకు తల్లి లాంటి దానివి, ఎప్పుడూ నేను బాగుండాలని కోరుకుంటావు, నా మంచే కోరుకుంటావు, అలాంటిది నీ ఆశీర్వాదం నాకు చాలా ముఖ్యం వదిన. నీ ఆశీర్వాదం ఉంటే నేను ఏదైనా సాధించగలను, నీ ఆశీర్వాదంతోటే నేను ఏదైనా సాధిస్తాను అంటూ ఇంకా దేవా కాస్త చెప్పేసేసరికి అంతా నీకు మంచే జరుగుతుంది. నీ మంచి మనసుకి మిథున లాంటి మంచి అమ్మాయి భారీగా దొరికింది. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉంటావు. మిథునను బాధ పెట్టకుండా మిథున చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళు, ఇంకా నీకు ఎలాంటి లోటు ఉండదు అని చెప్పనగానే, అవును వదిన, మిథున నా అదృష్ట దేవత, మిథున నా జీవితంలోకి వచ్చాక నా జీవితమే మారిపోయింది. ఎవరు నా ఇంటికి వచ్చి ఒక రౌడీగా చూసిన నన్ను వాళ్ళు ఇంటికి వచ్చి మరీ నాకు ఉద్యోగం ఇస్తున్నారు అంటే నాకు ఎంతలా అదృష్టం కలిసి వచ్చిందో అర్థమవుతుంది అంటూ ఇంకా దేవ తెగ సంతోషపడిపోతాడు. మరుసటి రోజు ఉదయాన్నే దేవ రెడీ అయ్యి ఇంకా టక్ చేసుకుని చక్కగా రెడీ చేసి మరీ మిథునైతే పంపించేసరికి, చక్కగా ఉన్నావు అని చిన్న దిష్టి చుక్క కూడా పెట్టేసరికి, ఏంటి మిథున ఇది అనగాని, నా దేవాకు ఎవరి దిష్టి తగలకూడదు, వెళ్ళు దేవా అని చెప్పనేసరికి దేవ మొదటి రోజు ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. అది తెలుసుకున్న పురుషోత్తం ఇటు రుద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఆ దేవగాడికి ఎక్కడో ఉద్యోగం రాకుండా చెయ్యాలని మేము చూస్తే ఎవరో ఇంటికి వచ్చి మరీ దేవగాడికి ఉద్యోగం ఇస్తారా? ఇలానే వదిలేస్తే వాడు గొప్ప స్థాయికి వెళ్ళిపోతాడు నాన్న, వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు నాన్న అని చెప్పనగానే, వాడు నేను ఎమ్మెల్యే అయ్యేంత వరకే రా ఉద్యోగంలో ఉండేది, నేను ఎమ్మెల్యే అయిన మరుక్షణం వాడిని ఉద్యోగంలోంచి తీయించేసే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను అంటూ పురుషోత్తం కాస్త రగిలిపోతూ ఉంటాడు. ఈ విషయం వెంటనే లలితకు ఫోన్ చేసి చెప్తుంది మిథున. ఏంటమ్మా మిథున, ఏమంటున్నావు అనగానే, అవునా అమ్మ, పలానా కంపెనీ నుంచి ఆయన కోసం ఇంటికి వచ్చారు, వాళ్ళ మనవరాల్ని దేవా కాపాడాడంట, రక్తం ఇచ్చి మరీ కాపాడడంతో వాళ్ళు కృతజ్ఞతగా ఇంటికి వచ్చి మరీ దేవాకు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం ఇచ్చారు, నెలకు 60,000 జీతం అని చెప్పనేసరికి, పోనీలమ్మ, నీ జీవితం మంచి దారిలో పడితే అంతకుమించి కావాల్సిందేముంది, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, నాన్న కూడా నాతో మాట్లాడితే బాగున్నమ్మా, నాన్న, మామయ్య గారు, అత్తయ్య గారు నన్ను క్షమించి మళ్ళీ దగ్గరికి తీసుకుంటే చాలా సంతోషంగా ఉంటుందమ్మా అని చెప్పాను. కానీ తొందరలోనే వస్తుంది మిథున, ఆ రోజు కూడా తొందరలోనే వస్తుంది, నువ్వు దేని గురించి ఆలోచించుకు, అంతా నీకు మంచే జరుగుతుంది, నీలాంటి మంచి మనసున్న మిథునకు మంచే జరుగుతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఇంకా అలంకృత వస్తుంది. అక్కనా అని చెప్పాను. కానీ అవునే అని చెప్పనేసరికి, హలో అక్క, అలంకృత ఏం చేస్తున్నావు అక్క, నిన్ను చూడాలని ఉందక్క అని చెప్పాను. కానీ ఇంటికి రా అని చెప్పనేసరికి, ఇంటికా, బావ ఇంట్లోనే ఉన్నారా, బావకు ఉద్యోగం వచ్చింది కదా పలానా కంపెనీలో అనగానే, అవునా, ఆ కంపెనీలోనే కదా మా ఫ్రెండ్ కూడా జాబ్ చేస్తుంది, మా ఫ్రెండ్ వాళ్ళ అక్క జాబ్ చేస్తుంది అనేసరికి, అవునా, ఆ కంపెనీలోనే మీ బావకు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం వచ్చింది అనేసరికి, అది చాలా పెద్ద కంపెనీ అక్క, ఆ కంపెనీలో నార్మల్గా ఉద్యోగస్తులను ఎవరిని అంత ఈజీగా తీసుకోరు, చాలా ఇంటర్వ్యూలు జరుగుతాయంట, చాలా రౌండ్స్ జరిగిన తర్వాతే ఉద్యోగంలోకి తీసుకుంటారంట, అలాంటిది బావకు అంత మంచి ఉద్యోగం వచ్చిందంటే అదృష్టమనే చెప్పాలి, అదంతా మీ అక్క అదృష్టమే, మీ అక్క దేవా జీవితంలోకి వెళ్ళిన వేళ విశేషం, అల్లుడు మీ బావ కూడా పూర్తిగా మారిపోయాడు, దేవా కూడా మంచిగా మారాడు, మీ నాన్నే దేవాను క్షమించగలిగితే బాగుంటుంది, లేదంటే మాత్రం మిథున బాధపడుతూ ఉంటుంది అలంకృత అని చెప్పాను. కానీ మనం ఉన్నాం కదమ్మా, నాన్న మనసును ఏదో రకంగా మారుద్దాము, నాన్న మనసు మారి అక్కను మళ్ళీ దగ్గరికి తీసుకునేటట్టుగా మనమే చేద్దామమ్మా, ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు, ఏవి టెన్షన్ పడద్దు, దేని గురించి ఆలోచించొద్దు అంటూ ఇంకా అలంకృత కాస్త మిథునకు చెప్పేసరికి మిథున చాలా సంతోషపడిపోతుంది. దేవా ఇలా వెళ్ళాడో లేదో అక్కడ ఫోటో తీసుకుని భార్యకు పంపించేసరికి, మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు కూడా నాకు ఫోటో పెట్టాలి అనగానే, అలాగే మేడం, ఖచ్చితంగా పెడతాను,
గ్రూప్ 2కి వెళ్ళి ఎక్కడ కోచింగ్ ఇస్తున్నారో కనుక్కొని వస్తాను సాయంత్రం అనగాని, ఇప్పుడు ఎందుకు దేవా అని చెప్పనేసరికి, ఇంకా నువ్వేం మాట్లాడకు, నాకు ఉద్యోగం వచ్చింది, నువ్వు గ్రూప్ 2కి చదవాల్సిందే, డైలీ కోచింగ్ తీసుకోవాల్సిందే అంటూ దేవా కాస్త మిథునకు చెప్తాడు. ఇంకా మిథున దేవా చాలా సంతోషపడతారు ఉద్యోగం వచ్చిన వేళ విశేషంలో. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి దేవా మిథున ఇంకా ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్